హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 51వ ఎపిసోడ్. మరి వాడి ఫోన్ ఎలా హ్యాక్ చేశారు అని మేఘా అడుగుతుంటే లోపలే మేఘాని తిట్టుకుంటూ వాడి గర్ల్ ఫ్రెండ్ విక్టోరియా తను హెల్ప్ చేసింది అని చెప్పాడు అజయ్. వాట్, తను హెల్ప్ చేసిందా అని మేఘా గట్టిగా అరవడంతో గౌతమ్ సడన్ బ్రేక్ వేసి, తను అని అంటున్నా, అంటే నీకు తెలుసా తను అని గౌతమ్ అనడంతో, నీకెలా తెలుసు, తను బయటకు కూడా రాదు కదా అని అజయ్ సీరియస్గా చూశాడు మేఘాని. నువ్వంత కోపంగా చూడకు జై అంటూ మేఘా అంటుంటే, అబ్బా నాకు భయపడుతున్నావా నువ్వు, మరీ అంతలా నటించకు. నువ్వు నాకు భయపడుతున్నావంటే మీ అన్న నిజమని నమ్ముతాడేమో, నేను కాదు అని విసురుగా మొహం తిప్పుకున్నాడు అజయ్. అది చూసి మేఘా ఏదో అంటుంటే, మీరు కాసేపు గొడవ పడడం ఆపుతారా అన్నాడు అజయ్. వాడు అన్నిసార్లు పూజ అన్నాడంటే వాడేదో క్లూ ఇస్తున్నాడు మనకు అని గౌతమ్ అనడంతో, అంటే ఏంటి, వాడేదో మంచోడనా మీ ఫీలింగు అని కోపంగా అరిచింది మేఘ. ఏయ్, కాసేపు ఆ నోర్ముయ్, ఇంకోసారి అరిచావనుకో ప్లాస్టర్ వేసేస్తా, గుర్తుపెట్టుకో అన్నాడు అజయ్. అజయ్ గొంతు సీరియస్గా వినిపిస్తుంటే మనసులోనే అజయ్ని 100 బూతులు తిట్టుకుంటూ సైలెంట్ అయ్యింది మేఘ. వాడు మనల్ని వాచ్ చేస్తున్నాడా అని అడిగాడు గౌతమ్. హా, వాడి మనుషులు మేఘాని ఫాలో చేస్తూనే ఉన్నారు అని అన్నాడు అజయ్. అంటే పెళ్లి గురించి అని గౌతమ్ అంటుంటే, గౌతమ్ మాటలని మధ్యలో ఆపుతూ, వాడు చాలా తెలివైన వాడురా, ఆ విషయం వాడు బయటకి రానివ్వడు. ఎందుకంటే వాడు అమ్ముని దక్కించుకోవడానికి పెద్దవాళ్ళ దగ్గర పెళ్లి మ్యాటర్ తీసుకొస్తాడు. అదంతా కాదు కానీ వాడు పూజకి అలాంటి పరిస్థితి తెప్పించడానికి కారణం కూడా అమ్ముకి హాని చేస్తుందనే. వాడు పదే పదే పూజ గురించి చెప్తున్నాడంటే ఇంకా ఎవరో అమ్ముకి ప్రమాదంగా ఉన్నారని అర్థం. హా, అదే వాడు చెప్పింది అన్నాడు అజయ్ గెస్ చేస్తూ. ఏంటి, వాడు చెప్పిన దాంట్లో ఇంత అర్థం ఉందా అని మేఘ వెటకారంగా అంటుంటే, మేఘ వెటకారం అర్థమై వాడందుకే అన్నిసార్లు పూజ గురించి చెప్పింది అని అన్నాడు అజయ్. కార్తీక్ గట్టిగా నవ్వుతూ, నాకు తెలుసు అదే నీ గురించి, నువ్వెలాగైనా నేనిచ్చిన క్లూని కనిపెడతావు అని. నా అవకాశం చేజార్చినా నీకు ఎందుకు క్లూ ఇచ్చాను తెలుసా అని కార్తీక్ తన ఇంట్లో నవ్వుకుంటుంటే, వాడు నాకు క్లూ ఇచ్చింది అమ్ముని కాపాడుకోవడానికి మాత్రమే అని అన్నాడు అజయ్. హా, అవును, మేఘా కోసం మాత్రమే, తను నా ప్రాణం అని కార్తీక్ అన్నాడు సోఫాలో వాలి. ఆ మాటలు విని దియా బాధగా తన రూమ్కి వెళ్ళిపోయింది. అంటే అని గౌతమ్ నసలు ముడివేసి చూస్తే, ఇప్పుడు వాడి అవకాశాన్ని మనం చేజార్చాముగా, అందుకని అవకాశం కోసం చూస్తుంటాడు. మేఘా మనతో ఉంటుంది కాబట్టి తన సేఫ్టీ కోసం క్లూ ఇచ్చాడు అని అన్నాడు అజయ్. అంటే ఎప్పటికైనా వాడు మనకు డేంజరే కదా అన్నాడు గౌతమ్. హా అంటూ కారు ఆగడంతో మేఘాను చూశారిద్దరూ వెనక్కి తిరిగి. ఏంటి అంటూ మాట్లాడకుండా నోటికి చేయి అడ్డు పెట్టుకొని ఐబ్రోస్ ఎగరేసింది మేఘ. తక్కువ లేదుగా దీనికి అనుకుని తమరు తాళిని కవర్ చేసుకుంటే ఇంట్లో వదులుతా అని అన్నాడు అజయ్. ఎందుకు కవర్ చేసుకోవడం, జరిగింది చెప్పి నన్ను నీతో పాటు మన ఇంటికి తీసుకువెళ్ళు అని అడిగింది మేఘ. గౌతమ్ ఆశ్చర్యంగా మేఘాని చూస్తుంటే మేఘా మాటలకి వస్తున్న నవ్వుని అజయ్ దాచేస్తూ, ఇప్పుడు నాతో ఎక్కడికి వస్తావు అని అడిగాడు. ఎక్కడికైనా నీ వెనుకే, భర్త వెనుకే భార్య కదా అని మేఘా అంటుంటే, నువ్వెప్పుడు ఇవన్నీ తెలుసుకున్నావు బంగారం అన్నాడు గౌతమ్ మేఘాని చూస్తూ.
మేఘా మాటలు విని అజయ్ సూటిగా మేఘాని చూస్తూ ఎక్కడికైనా వస్తావా అని అడిగాడు గట్టిగా. ఆ మాటలకు మేఘ తడబడకుండా చితిలోనైనా కూడా నీ వెనకే వస్తాను అంది అజయ్ కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటలు విన్న అజయ్ ముందు సీట్ నుంచి వెనక సీట్కి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి మేఘాని హగ్ చేసుకున్నాడు గట్టిగా. ఆ నిమిషం వరకు మేఘాపై ఉన్న కొంచెం కోపం కూడా ఎగిరిపోయింది. ఆ మాటలు మేఘ నోటి నుంచి విన్నందువలన ఏమో తన మనసు ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతోంది. ఆ బిగి కౌగిలి మేఘాకి కష్టంగా ఉన్నా అందులో తెలుస్తున్న అజయ్ ప్రేమకు సైలెంట్‌గా ఉండిపోయింది మేఘ. గౌతమ్ కూడా ఆ మాటలకి ప్రేమగా చెల్లిని చూస్తుండిపోయాడు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న మేఘానెంతో ప్రేమగా చూస్తుంటే అంతకు మించి చెల్లిని ప్రేమించాడు గౌతమ్. అందుకే తనని అంత గారాబంగా చూసుకుంటాడు. తనెంత పెరిగినా చిన్న పిల్లలానే ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు మేఘా మాటలు విన్న గౌతమ్ చెల్లి ప్రేమ చూసి సంబరపడాలో, అదే టైంకి భయం కూడా వేసింది. ఏదో ప్రమాదమని ఆ కార్తీక్ గాడు క్లూ ఇచ్చాడు కానీ వాడు కూడా ప్రమాదమే అని చిన్న భయం మొదలైంది గౌతంలో. బహుశా అది మేఘా మీద పిచ్చి ప్రేమను పెంచుకోవడం వలనో ఏమో ఈ భయం. కానీ ఎంత పెద్ద ప్రమాదం ఎదురైనా మేఘా మొహంలో సంతోషం కోసం తను దాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకొని అజయ్‌ని చూశాడు. ఇంకా అజయ్ మేఘాని వదలకపోవడంతో రేయ్! ఇంక వదలరా నేనిక్కడే ఉన్నాను అని గౌతమ్ ముందు వైపుకు తిరిగితే అజయ్ నవ్వుతూ మేఘాని వదిలి మాటలు బాగా నేర్చావే. నీ తేనె పలుకులకి నేను లొంగినా నీ మీద కోపం గుర్తుంది అన్నాడు అజయ్. మేఘ నవ్వుతూ నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ అని అంటుంటే అది తర్వాత. కానీ ముందు నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు. రేపు గౌతమ్‌తో పాటు ఫామ్ హౌస్‌కి వచ్చేయ్ అన్నాడు అజయ్. అప్పటి వరకు నన్ను కలవవా అని మేఘ చిన్నగా అడుగుతుంటే పిచ్చి అంటూ మేఘ తలపై ఒకటి వేసి వస్తాలే బాల్కనీ డోర్ క్లోజ్ చేయకు అన్నాడు అజయ్. ఆ మాటలు విన్న గౌతమ్ రేయ్ నీ అయ్య నేను దాన్ని అన్నను బే ఇక్కడే ఉన్నాను అని అంటే అయితే ఏంట్రా బావా చెవులు మూసుకో అన్నాడు అజయ్. దుర్మార్గుడా ఇంతసేపు దానిపై పిచ్చి కుక్కలా అరిచి ఇప్పుడేంటిరా ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు గౌతమ్. హా! అది నేను నీ చెల్లి మాట్లాడుకుంటాం కానీ నువ్వు దానికేం గుర్తు చేయనవసరం లేదు. నువ్వనుకున్నంత అమాయకురాలు కాదులే ఇది. పెద్ద కంచు అన్నాడు అజయ్. హా! నీ కోపం ముందు నిలవాలంటే ఆ మాత్రం ఉండాలిలే అన్నాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేసి చెల్లికి సపోర్ట్ చేస్తూ. నువ్వు చాలురా దీనిని గారాబం చేయడానికి అని అజయ్ అంటుంటే గౌతమ్ నవ్వుతూ ఇంటి గేట్ ముందు కారు ఆపాడు. అది చూసిన మేఘ జై నేను మీకో విషయం చెప్పాలి అనింది మెల్లగా. నిన్న నువ్వు కార్తీక్ గాడిని కలవడానికి వెళ్ళిన విషయమా అన్నాడు అజయ్. ఆ మాట విని గౌతమ్ మేఘ ఇద్దరూ అజయ్‌నే చూస్తుంటే మీరు అంతగా నన్ను చూడకండి. ఈ మాట వాడే చెప్పాడుగా. అక్కడ ఏం జరిగిందో నువ్వే చెప్పాలి అని మేఘాని చూశాడు అజయ్. దాంతో మేఘ అజయ్‌ని, గౌతమ్‌ని చూసి గార్డెన్‌లోకి వెళుదాం ప్లీజ్ అని అనింది. మేఘ ఇబ్బంది పడుతోందని అర్థమై ఈ టైంలో నాన్న ఆఫీస్‌లో ఉంటారు. అమ్మొస్తే ఏదో ఒకటి చెప్తాంలే అని గౌతమ్ ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళాడు. అప్పటికే మేఘ తాళి కవర్ చేసుకుంటూ వెళ్ళి ఒకవైపు కూర్చొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి చెప్పడం మొదలుపెట్టింది. మేఘ పూజకి తన చున్నీ కప్పుతుంటే ఎందుకు మేఘ తన మీద అంత జాలి చూపిస్తున్నావ్ అని అన్నాడు కార్తీక్. నువ్వు మనిషివయ్యుంటే తెలిసుండేది. నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి కదా! అందుకే ఇలా ఉన్నావు ఛీ అని పూజని చూసి మేఘ ఏడ్చింది. నువ్వు నన్ను అలా అసహ్యించుకోకు బంగారం. నేను తట్టుకోలేను అని కార్తీక్ బాధగా చెబుతుంటే ఛీ అలా పిలవకు నన్ను కంపరంగా ఉంది అంది మేఘ అసహ్యంగా చూసింది కార్తీక్‌ని. ఎందుకు మేఘ నేను మాట్లాడినా చూసినా నీకు నచ్చదు. అదే ఆ అజయ్ గాడు చూస్తుంటే మాత్రం ఓ అని తెగ సిగ్గుపడిపోతావే! అప్పుడు నాకెలా ఉంటుంది తెలుసా? ఆ అజయ్ గాడి ప్రాణం తీసేయాలని ఉంటుంది అంటూ దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చెబుతున్న కార్తీక్‌ని చూసి
మేఘాకి భయమేస్తుంటే అంతలో తన ఎక్స్ప్రెషన్ మార్చి, నువ్వు నన్ను చూసి భయపడకు మేఘా, నా మీద నాకే కోపం వస్తుంది అంటూ కోపంగా పక్కనే ఉన్న గోడని తన చేత్తో గట్టిగా గుద్దాడు కార్తీక్. దాంతో తన చేతి చర్మం అంతా చిట్లి రక్తం వస్తున్నా భయపడుతున్న మేఘాని చూసి, నేను నిన్ను ప్రేమించా మేఘా, నా కళ్ళల్లో నీపై ఉన్న ప్రేమ కనిపివ్వలేదా? వాడిని అంతలా లవ్ చేస్తున్నావు, అందులో 1% కూడా నాపై నీకు లవ్ లేదా? వద్దులే, అట్లీస్ట్ కన్సర్న్ కూడా లేదు కదా? ఎందుకు మేఘా, వాడికే అన్నీ అలా కలిసి వస్తాయి? చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న నన్నేదో చూసుకున్నాడంటే చూసుకున్నాడు అంతే. వాడి ఫ్రెండ్షిప్ కుదిరాక వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఒకరోజు. వాడు వాళ్ళ అమ్మతో ఎంతో సంతోషంగా ఉన్నాడు తెలుసా? అసలు ఆంటీ వాడితో అంత సరదాగా ఆనందంగా ఉంటూ చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తుంటే నాకు అలాంటి ప్రేమ దక్కలేదని మనసులో ఎంత రోధించానో ఆ రోజు. కానీ దేవుడు నాకు ఆ సంతోషం ఇవ్వలేదని సరిపెట్టుకున్నా. ఇంట్లో వాళ్ళందరితో అల్లరి చేస్తున్న అజయ్ని చూసి వాడి అదృష్టం అనుకున్నా. ఇక ఫ్రెండ్స్ కూడా అంతే. నాతో చాలా క్లోజ్గా ఉన్నా వాళ్ళకి అజయ్ అంటేనే పిచ్చి. ఆ ముగ్గురి ప్రేమలో ఎవరు గొప్ప అంటే అస్సలు చెప్పలేము. ఇక మీ అన్న అజయ్ గాడి ఫ్రెండ్షిప్ అయితే చెప్పనవసరమే లేదు అసలు. కానీ నాకు అలాంటి ఫ్రెండ్స్ లేరు. అప్పుడే ఫస్ట్ టైం నాకు ఆ అజయ్ మీద అసూయ మొదలైంది. అది తప్పు అని వాళ్ళ మీద నుంచి కాన్సంట్రేషన్ బిజినెస్లోకి మరలించా. అంతా నేనే నేర్చుకున్నా అని టెండర్ వేయగానే మళ్ళీ వాడు వచ్చాడు. ఆ టెండర్ వాడు దక్కించుకున్నాడు. నేను 1 ఇయర్గా బిజినెస్లో ఉన్నాను. బట్ వాడు ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాడు. నిజంగానే వాడు గ్రేట్ అనుకున్నా. కానీ అదే టైంలో వాడిపై అసూయ కోపంగా మారింది నాకు. ఇక మా నాన్న అయితే వాడిని పొగడడం, అది కూడా నా ముందర అయితే అస్సలు నచ్చదు. నన్ను తిట్టాడు కూడా. అదంతా నాకు వాడిపై కోపాన్ని పెంచాయి. కాలేజ్‌లో క్లోజ్‌గా ఉండేవాడు. ఆఫీస్ విషయాలు అస్సలెత్తడు. నేను తినకుంటే తిట్టి మరీ తినిపించేవాడు. ఇన్ని సంవత్సరాలలో నాన్న కూడా నన్నలా చూసుకోలేదు. అందుకే నేను వాడి ఫ్రెండ్‌షిప్‌ని వదులుకోవాలనుకోలేదు అని కార్తీక్ కన్నీళ్లతో బాధగా చెప్తుంటే, ప్రేమ, కోపం, శాడిజం, బాధ అన్నీ అప్పటికప్పుడే చూపిస్తున్న కార్తీక్‌ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయింది మేఘ.